أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يسألك الناس عن الساعة قل إنما علمها عند الله وما يدريك لعل الساعة تكون قريبا إن الله لعن الكافرين وأعد لهم سعيرا. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు మానవాళి కోసం తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి దివ్య గ్రంథం దివ్య ఖురాన్ నుండి 33వ అధ్యాయం 63వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాము. ఈ వాక్యాలలో ఆనాటి ప్రజలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రతిసారి అడిగే ఒక ప్రశ్నను గురించి, మరి దాని సమాధానాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇదే ప్రశ్న అనాది నుండి కూడా ప్రజలు వేసేవారు. నేటికి కూడా ఈ ప్రశ్ననే చాలామంది వేస్తుంటారు. అదేమిటి? ప్రళయ గడియ ఎప్పుడు వస్తుంది అని. ప్రళయం వచ్చేస్తుంది అని చెప్తున్నారు. మరి ఎంతకాలమైనది, ప్రళయం రాలేదేమిటి, అది ఎప్పుడు వస్తుంది అని ఈ విధమైనటువంటి ప్రశ్న చాలామంది వేస్తుంటారు. మహాశైలారా, కొంతమంది మనిషి బలహీనతను సొమ్ము చేసుకోవడం కోసము ప్రళయము ఫలానా దినాన వస్తుంది, ఆ రోజున వస్తుంది, ఈ రోజున వస్తుంది అని ప్రజలను మోసం చేయడము చూస్తూనే ఉన్నాము. దైవం ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇన్నమా ఇల్ము ఇందల్లా, అది ఎప్పుడు వస్తుంది అన్న ఆ జ్ఞానము కేవలము ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే ఉన్నది. మానవ మాత్రులకు ఎవరికి కూడా ఆ జ్ఞానము లేదు. మహాశైలారా, ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం ఒక సందర్భంలో తెలియజేస్తాడు, 4 విషయాల జ్ఞానము ఒక్క సృష్టికర్త అల్లాహకు తప్ప మరెవరికి కూడా ఉండదు. ఇది 1, ప్రళయం ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి. 2, వాన ఎప్పుడు పడుతుంది అన్న విషయాన్ని గురించి. 3, తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటి ఆ పిండాన్ని గురించి. మరి ఏ వ్యక్తి ఏ స్థానంలో చనిపోతాడో, అంటే ఏ ప్రదేశంలో చనిపోతాడో ఎవరికి కూడా తెలియదు. మరి ప్రతిరోజు మనిషి ఏమి సంపాదించుకుంటాడో ఎవరికి కూడా తెలియదు. అంటే అతను పుణ్యాన్ని సంపాదించుకుంటాడా లేకపోతే పాపాన్ని మూట కట్టుకుంటాడా అన్నది ఎవరికి కూడా తెలియదు. తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటి బిడ్డ మంచి వ్యక్తిగా మారతాడా లేకపోతే సమాజాన్ని నాశనం చేసేవాడుగా మారతాడా అన్నది ఎవరికి కూడా తెలియదు. ఇక వాన ఎప్పుడు పడుతుంది అనేది ఎవరికి కూడా తెలియదు. అదేవిధంగా ఈ సృష్టి ఎప్పుడు అంతమవుతుంది, ప్రళయ దినం ఎప్పుడు వస్తుంది అన్న సంగతిని గురించి ఆ సృష్టికర్త అల్లాహకు తప్ప, ఆ దైవానికి తప్ప మరెవరికి కూడా తెలియదు. కానీ మనిషిలో ఉత్సుకత ఉంటుంది, అది ఎప్పుడు వస్తుంది తెలుసుకోవాలి అని. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శిష్యులు కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఓ ప్రవక్త, ప్రళయ దినం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. మహాప్రవక్త వారు సమాధానం చెప్పారు, అది అడిగేవానికంటే అడగబడేవానికి ఎక్కువగా కూడా ఏమీ తెలియదు. అంటే నాకు తెలియదు, అడిగేవానికి కూడా తెలియదు. అది కేవలము దైవానికి మాత్రమే తెలుసు. అయితే అది వచ్చిన సమయంలో వస్తుంది, దానికి నువ్వు ఏ విధంగా తయారయ్యావు అని మహాప్రవక్త వారు ప్రశ్నించడం జరిగింది. కాబట్టి మహాశైలారా, ప్రళయ దినం వచ్చిన తర్వాత ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుంది. అప్పుడు మనము ఏమి సమాధానం చెప్పుకుంటామో ముందు అది మనం ఆలోచన చేయాలి. ఇంకా మహాప్రవక్త వారు తెలియజేశారు,
మనిషి మరణమే తొలి ప్రళయం అన్నారు. ప్రళయం వచ్చి సృష్టి అంతా కూడా నాశనం అయిపోయే వరకు మనం ఉంటామా? మనము చనిపోతే అవన్నీ కూడా మనకు ఏ విధంగా తెలుస్తాయి? కాబట్టి మనిషి మరణమే తొలి ప్రళయము. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దైవము సమాధానం చెప్తున్నాడు, ఆ జ్ఞానము కేవలం అల్లాహకు మాత్రమే ఉన్నది. అది సమీపంలో ఉందో లేకపోతే దూరంగా ఉందో మీకేమీ తెలుసు. కాబట్టి అది సమీపంలోనే ఉండవచ్చు. ఎందుకంటే మనిషి ఆలోచన చేసే విధంగా దైవం వద్ద మరి దినాలు ఉండవు. మనిషి 24 గంటలు దినాలుగా ఆలోచన చేస్తుంటాడు. కానీ దైవం వద్ద 50,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు ఒక దినంగా ఉంటుంటుంది. అంతెందుకు, మన పొరుగు గ్రహాలను మనం చూసుకున్నట్లయితే మహాశిలారా, మరి ఇక్కడ మనకు ఒక సంవత్సరం అక్కడ ఒక దినంగా ఉంటుంటుంది. కాబట్టి మన పొరుగున ఉన్నటువంటి గ్రహాలలోనే ఇన్ని తేడాలు మనకు కనబడుతుంటాయి. అలాంటిది దైవం వద్ద మరి ఒక దినం అనగానే మరి 1,00,000 సంవత్సరాలుగా ఉంటుంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అది ఎప్పుడు వస్తుంది అన్నది సంగతి పక్కన పెడితే, అది వచ్చినప్పుడు మనము ఏ విధంగా తయారయ్యాము, ఏ సమాధానం మనం చెప్పుకోవాలి అన్నది ముందు మనం ఆలోచన చేయాలి. దైవం తెలియజేస్తున్నాడు, ఏది ఏమైనా అది రావడం మట్టుకు మాత్రము అత్యంత సత్యమైనటువంటి విషయము. కానీ దైవము అవిశ్వాసులను శపించాడు. మహాశైలారు, దైవం యొక్క శాపానికి గురైన వారు ఎవరు? ఎవరైతే దేవుని ఏకత్వాన్ని తిరస్కరిస్తారో, దైవం ఒక్కడు కాదు అంటారో, ఆయనకు సాటిని కల్పిస్తుంటారో, వీరిని దైవం శపించడం జరిగింది. వారి కొరకు మరి భగభగ మండే అగ్నిని నేను సిద్ధం చేసి ఉంచాను అని దైవం తెలియజేస్తున్నాడు. అంతేకాదు సుమా, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఆ అగ్నిలో కాలుతూ ఉంటారు. మరి వారు ఏ స్నేహితుణ్ణి, ఏ సహాయకుణ్ణి ఎంత మాత్రం కూడా పొందలేరు. మరి ఎవరి అడుగుజాడల్లో ప్రపంచంలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఎవరి మాట ప్రకారము వారు తమ ప్రాణాలను సైతము ధారపోయడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి ప్రాణ స్నేహితులు, అటువంటి నాయకులు ఎవరు కూడా వారికి సహాయం చేయడం కానీ, సహకరించడం కానీ, మరి వారిని ఆదుకోవడం కానీ ఏ మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా తాను చేసిన కర్మల యొక్క వలయంలో చిక్కుకుపోతాడు. ప్రతి వ్యక్తికి కూడా నా పరిస్థితి ఏమవుతుంది అన్న ఆతృత, అన్న ఆందోళన ఉంటుంది. మహాప్రవక్త వారు తెలియజేశారు, ఆ రోజున ప్రతి వ్యక్తి ఎంత టెన్షన్లో ఉంటాడు అంటే అతని చెమటలో అతనే మునిగిపోయి ఉంటాడు. నా కర్మల పరిస్థితి ఏమిటి, నాకు ఏ విధమైనటువంటి శిక్ష దొరుకుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది అన్న ఆందోళనలో అతను చెమటలు కప్పుకుంటూ ఉంటాడు. ఎదురుగుండా తన భార్య ఉన్న పట్టించుకోడు, తన కుమారుడు ఉన్న పట్టించుకోడు, మరి తన రక్త సంబంధికులు ఎంతమంది ఉన్నా ఏ మాత్రం కూడా పట్టించుకోడు. నా పరిస్థితి ఏమవుతుంది అన్న ఆందోళనలో అతను ఆ రోజున టెన్షన్లో ఉంటాడు. మహాశైలారా, చూడండి, ఈ రోజున మనము మరి మన వాళ్ళ కోసము రకరకాలుగా కష్టాలు పడుతుంటాం. మరి కొంతమంది అయితే అవినీతి మార్గాలు, అక్రమమైనటువంటి మార్గాలు కూడా త్రొక్కి వాళ్ళను ఏదో విధంగా సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. మహాశిలారు, ఇన్ని చేసినటువంటి వీళ్ళు, మన నుండి ఇన్ని సౌకర్యాలు పొందినటువంటి వీళ్ళు ఆ రోజున ఏ మాత్రం కూడా మనకు మరి సహాయం కోసం రారు. మహాశిలారు, ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి వ్యక్తి ఒంటరిగా అక్కడ హాజరవ్వాల్సి ఉంటుంది. అతని కర్మలే అతని తోడు. అతను మంచి చేసుకుంటే మంచి వస్తుంది, చెడు చేసుకుంటే చెడు వస్తుంది. మహాశైలారా, మరి దైవం తెలియజేస్తున్నాడు, ఆ రోజున వాళ్ళు ఏ స్నేహితుడిని పొందలేరు, ఏ సహాయకుడిని కూడా పొందలేరు. వారి ముఖాలను నిప్పుపై అటు ఇటు త్రిప్పడం జరుగుతుంది. చూడండి, ఎంత భయంకరమైనటువంటి శిక్షణ గురించి దైవం హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? మనల్ని భయపెట్టేసి దైవం పొందేదేమిటి? ఎందుకంటే చూడండి, చిన్నపిల్లవానికి మనం భయపెడుతుంటాం, ఆ వీధిలో వెళ్ళకరా, అక్కడ బూచాడు ఉన్నాడు అని చెప్పేసి. ఎందుకు? ఆ బిడ్డ తెలుసుకొని అక్కడికి వెళ్ళి ప్రమాదంలో చిక్కుకోకూడదు అని. అదేవిధంగా మహాశైలారా, దైవం ఇక్కడ మనిషిని హెచ్చరిస్తున్నాడు. మరి శుభవార్తలను కూడా ఇస్తున్నప్పుడు శుభవార్తను ఇస్తుంటాడు. ఒక్కొక్క సందర్భంలో స్వర్గం ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది, మీరు అందులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, శాశ్వతంగా ఉంటుంది అని మనసును రంజింపచేసే విషయాలను చెబుతూ
మనసును భయపెట్టే విషయాన్ని గురించి కూడా చెప్తున్నాడు, అదే నరకము. కాబట్టి మీ ముఖాలు ఏ విధంగా అయితే మనము చూడండి అటు ఇటుగా పొయ్యి మీద పెనం మీద తిప్పుతుంటారు, రొట్టెలు కానివ్వండి ఇంకొకటి కానివ్వండి, అదేవిధంగా మీ ముఖాలను అటు ఇటు నిప్పులపై కాల్చడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారు. ఎవరైతే ఈ ప్రపంచంలో తమ ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతారో, దైవధర్మానికి వ్యతిరేకంగా. దైవధర్మం అంటే ఏమిటండి? దైవధర్మం అంటే ఆయన ఒక్కనికి ఆరాధన చేయడము, ఆయన ఒక్కడు అని మరి విశ్వసించడము, ఇది దైవధర్మం. మరి ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఇదేంటండి దైవం ఒక్కడే అంటున్నారు అన్న ప్రశ్న వస్తుంది. మహాశైలారా, సృష్టిని ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే దైవం ఒక్కడు అన్న సత్యము మనకు చెప్తుంది. ఈ విషయం అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఈ సృష్టి ఒక్కడు కాకుండా అనేక మంది ఉన్నట్లయితే అస్తవ్యస్తమైపోయేది, ఇష్టం వచ్చినట్లు నడిచేది. కానీ ఆ విధంగా జరగడం లేదు. అంటే ఈ సృష్టికి కర్త ఒక్కడు అనేది ఈ సత్యమే దైవధర్మం. మహాశైలారా, ఈ సత్యాన్నే, ఈ ధర్మాన్నే సనాతన ధర్మం అని అంటాము. కాబట్టి మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీత గ్రంథంలో, బైబిల్ గ్రంథాలలో చివరిగా వచ్చినటువంటి ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి ధర్మం ఇదే. దైవం ఒక్కడే. ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహమాను రహీం. ఓ మానవులారా, మీ ఆరాధ్యుడు, మీ దైవము, మీ పూజలు, మీ పునస్కారాలు, మీ ప్రార్థనలు, మీ మొక్కుబడులు అందుకునే అర్హత, హక్కు, అధికారము కేవలము ఒక్క దేవునికి మాత్రమే ఉన్నది. ఆయననే మరి అరబీ భాషలో అల్లాహ్ అని, హిబ్రూ భాషలో యెహోవా అని, సంస్కృత భాషలో సర్వేశ్వరుడు అని, దైవం అని, దేవుడు అని, గాడ్ అని ఈ విధంగా మనం పిలుస్తున్నాం. మహాశైలారా, ఆ దైవాన్ని మనము గుణ విశేషణాలతోటి గుర్తుపట్టాలి. ఆయనకు చావు పుట్టుకలు ఉండవు. తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, కుమారులు, కూతుళ్ళు ఉండరు. మరి మానవ బలహీనతలు ఏమి కూడా ఆయనకు ఉండవు. ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా ఉండరు. ఈ గుణ విశేషాలు గల ఆ శక్తినే దైవంగా మనము గుర్తించాలి. మరి ఆయన ఒక్కనికి ఆరాధన చేయడం అనే ధర్మము, మరి ఈ ధర్మాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో ఆ అవిశ్వాసులను దైవం తెలియజేస్తున్నాడు. ఆ రోజున వారు పశ్చాత్తాపడతారు. అరే, ప్రపంచంలో అనేక సందర్భాల్లో ఈ మాట విన్నామే, కానీ మేము పట్టించుకోలేదే అని వారు అంటారు. ఓ ప్రభు, ఈ రోజున మరి మేము నీకు మరియు నీ ప్రవక్తకు విధేయత చూపుంటే ఎంత బాగుండేది అని వాళ్ళు ఆ రోజున వాపోతారు, పశ్చాత్తాపడతారు. అరే, తప్పు చేశామే. దైవాన్ని విశ్వసించి ఉన్నట్లయితే, ఆయన ఒక్కడు అనే సత్యాన్ని మనము విశ్వసించి ఉన్నట్లయితే, ఆయన పంపినటువంటి దైవ ప్రవక్తను, చివరిగా పంపినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. ఇంకా అంటారు, ఓ దైవమా, మేము మా నాయకులకు, మా పెద్దలకు విధేయత చూపాము. వారు ఏది చెబితే అది చేశాము. వారు పలానాది చేయమంటే అది చేశాము. లేదు అదే కరెక్ట్ అంటే అదే కరెక్ట్ అనగా మేము భావించాము. గ్రంథంలో ఏముందో, దైవ గ్రంథాల్లో ఏముందో ఏనాడు కూడా తెరిచి చూడలేదు. వాళ్ళు ఏది చెప్పారో అదే మేము నమ్మాము. మరి వాళ్లకు విధేయత చూపాము. వాళ్ళు మమ్మల్ని రుజుమార్గం తప్పించారు, సరైనటువంటి మార్గం బోధించలేదు. దైవం ఒక్కడే అన్న సత్యాన్ని వారు బోధించలేదు. రకరకాలైనటువంటి మాటలు చెప్పేవారు, రకరకాలైనటువంటి బోధనలు చేసేవారు. మేము వాటిని విశ్వసించాము, వాటిని నమ్మాము. కాబట్టి తప్పు మాది కాదు, వాళ్ళది. మమ్మల్ని శిక్షించుకో అని ఆ రోజున దైవాన్ని ప్రాధాయపడతారు. మహాశైలారా, దైవం తెలియజేస్తాడు, మీకు నేను జ్ఞానాన్ని ఇచ్చాను. ఎవరైనా ఏదైనా ఇచ్చి తినేయంటే మనం తినేస్తామా? అది మంచిదా, ఏమిటో, మంచిదో కాదు, అందులో విషం ఉన్నదో లేకపోతే ఏమున్నదో పరిశీలన చేయమా? ఏది పడితే మనం తినేస్తామా? అలాంటప్పుడు శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చే, శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని ఇచ్చే విషయాన్ని గురించి మనం ఎందుకు ఏమరపాటులో ఉన్నాము? ఎవరు ఏది చెప్తే అది నమ్మేసే పరిస్థితి ఎందుకున్నది మనకు? మహాశైలారు, ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రతి విషయాన్ని మనకు సంబంధం కానటువంటి, ఉపయోగకరం కానటువంటి, మనకు పనికిరానటువంటి విషయాన్నింటినీ మనం ఆలోచన చేస్తామే. అలాంటిది దైవాన్ని గురించి మనం ఆలోచన చేయమా? ఎవరు ఏది చెప్తే దాన్ని మనం విశ్వసించేస్తామా, నమ్మేస్తామా? మహాశైలారా, కాబట్టి ఆ విధమైనటువంటి విధానానికి స్వస్తి పలకండి. దైవం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి సత్యాన్ని తెలుసుకోండి. దైవ గ్రంథాలను ఇచ్చాడు. వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథం ఉంది. వాటిని అన్నింటినీ మరి అందులో ఏది సత్యమో ఏది కల్పితమో తెలియజేసే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మనకు దైవం పంపించడం జరిగింది. ఈ గ్రంథాల వెలుగులో దైవం యొక్క తత్వాన్ని,
ఆయన గురించి తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని అనుసరించాలి. అంతే తప్పించి పలానా వాళ్ళు చెప్పారు నేను చేశాను, తప్పు నాది కాదు అంటే అక్కడ తప్పించుకునే పరిస్థితి ఏమాత్రం కూడా ఉండదు మహాశైలారా. ఈ విషయాన్ని గమనించండి. సృష్టి ప్రభు అల్లా అందరికీ సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని అనుసరించే జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించాలి. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.